తప్పు చేసిన వాడిని గద్దించి కోప్పడి అందరి ముందు అవమానించటం కాదు. తప్పు చేసిన వాడిని సాత్వికమైన మనసుతో, అక్కడ ముందు ఒకటి ఉంది, అవతలోని మంచి దారిలోకి తీసుకురావాలి అనే ఇంటెన్షన్ మంచిదే, అక్కడ ఉంది. ఏమన్నాడంటే తానును శోధించబడుదునేమో అని తన విషయమై తాను చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. చాలామంది సత్యం చెప్తారు, ప్రేమ లేకుండా చెప్తారు. చాలామంది సత్యం చెప్తారు, అహంకారం కలిగి చెప్తారు. చాలామంది సత్యం చెప్తారు, ఎదుటివాని దోషాల విషయమై మాట్లాడతారు, ఎదుటివారిని బయటేయడానికి. అది కాదు సాత్వికమైన మంచి మనసు. ఎలాంటి మనసు అంటే ముందు మనకు సాత్వికమైన మనసు ఉండాలి. మీరు గమనించండి, సాత్వికమైన మనసు తనను తాను తగ్గించుకుంటుంది. అలా అని కోప్పడదా? కోప్పడుతుంది. కానీ దేవుని నీతిని నెరవేర్చే